బడ్జెట్పై చర్చకు తిరిగి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు 2025-26కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొత్తం 50,65,000 కోట్లతోటి బడ్జెట్ను ప్రతిపాదించింది. అలాగే చాలా రంగాలకు హామీలు ఇచ్చింది, ప్రోత్సాహకాలు ప్రకటించింది. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు ఎవరైతే వేతన జీవులు ఉన్నారో వాళ్లకు ఉపశమనం కల్పించేలాగా 12 లక్షల వరకు పన్ను కట్టాల్సిన పని లేదని ప్రకటించడం చాలా గొప్ప ఊరటగా భావిస్తున్నారు. అలాగే వ్యవసాయాభివృద్ధికి, గ్రామీణాభివృద్ధికి, పరిశ్రమలకు, మధ్యతరగతికి, మహిళలకు, అన్ని రంగాల వారికి తగిన ప్రోత్సాహకాలు, అలాగే ఆయా రంగాల వృద్ధికి దోహదపడేలాగా బడ్జెట్ని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. మన చర్చలో పాల్గొంటున్న వారు నరేష్ కుమార్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే డాక్టర్ నిశాంత్ గారు, ప్యూర్ ఈవీ ఎండి, అలాగే ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్, ఇంకొకరు అమిర్నేని సత్యనారాయణ గారు, ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత డీజీఎం, బ్యాంకింగ్ పరిశ్రమల రంగ నిపుణులు. నరేష్ కుమార్ గారు, టోటల్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ స్వరూపం చూస్తే ఎలా ఉంది, ఏమనిపిస్తుంది మీకు? ఒకటండి, దిస్ బడ్జెట్ ఇస్ ఎ వెరీ పాజిటివ్ బడ్జెట్ అండి. జనరల్గా ఎనీ ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కానీ లుక్ ఫర్ కంటిన్యూటీ అండి. అంటే కంటిన్యూయేషన్ ఆఫ్ రిఫార్మ్స్. ప్రతి బడ్జెట్కి అప్ అండ్ డౌన్స్, ఇది ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం అంటే లాంగ్ టర్మ్ కంటిన్యూటీ అండి. దిస్ ఈస్ ద 8th బడ్జెట్ ఆఫ్ నిర్మలా సీతారామన్ గారు అండి. షీ ఈస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ కంటిన్యూయింగ్ ద రిఫార్మ్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్స్ అండి. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేశారంటే, ఇప్పుడు మిడిల్ క్లాస్కి దే హ్యావ్ గివెన్ ఎ బిగ్ రిలీఫ్. ఇప్పుడు 7 crore ట్యాక్స్ పేయర్స్ ఉన్నారండి మనకి. ఈ 7 కోట్ల ట్యాక్స్ పేయర్స్కి షీజ్ ఎన్హాన్స్డ్ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ టు 12 lakhs అండి. సో దట్ ఈస్ అ హ్యూజ్ రిలీఫ్ అండి. దీనివల్ల ఏమంటుందంటే, దిస్ మనీ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద గవర్నమెంట్ విల్ బి స్పెంట్ బై దిస్ ఇండివిజువల్స్. ఇక్కడ లోకల్గా దే విల్ స్పెండ్ దట్ మనీ ఇంప్రూవింగ్ ద లోకల్ ఎకానమీ ఆఫ్ ద స్టేట్ ఆర్ కంట్రీ అండి. సో దట్ ఈస్ వన్ వెరీ వెరీ పాజిటివ్ స్టెప్, పుట్టింగ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్స్ మనీ ఇన్ దట్ విత్ ద ట్యాక్స్ పేయర్ ఇట్ సెల్ఫ్. 7 కోట్ల ట్యాక్స్ పేయర్స్ దీనివల్ల బెనిఫిట్ అవుతారండి. దే విల్ హ్యావ్ మోర్ మనీ టు స్పెండ్. జనరల్గా ఐటీ కంపెనీస్ చూసారనుకోండి, మాలాంటి ఐటీ కంపెనీస్లో దే హ్యావ్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఎంప్లాయీస్ కింద ఉంటారు. సో హస్బెండ్కి ఒక 12 lakhs, వైఫ్కి ఒక 12 lakhs, ఇద్దరు ఇండివిజువల్గా దే కెన్ సేవ్ అప్ టు 25 lakhs వరకు ఇన్కమ్. ఒక కపుల్ ఎవరైనా వర్కింగ్ ఉంటే దే కెన్ సేవ్ దట్ కైండ్ ఆఫ్ మనీ అండి. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ పాజిటివ్ థింగ్. అలాగే కంపెనీస్కి, స్టార్టప్స్కి, ఎంఎస్ఎంఈ కంపెనీస్కి క్లాసిఫికేషన్ అండి. అంటే ఇంతకుముందు ఎంఎస్ఎంఈ కంపెనీకి ఉన్న క్లాసిఫికేషన్ 2 times చేశారండి. అంటే ఇంతకుముందు 10 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నా, ఇప్పుడు 20 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నా కూడా మీడియం ఎంటర్ప్రైజెస్కి దర్ క్లాసిఫైడ్ ఎస్ ఎంఎస్ఎంఈస్. అలాగే ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ కూడా 2.5 times పెంచారు. వాళ్ళకి క్రెడిట్ గ్యారంటీ కవర్ కూడా పెంచారండి. సో కొల్లాటరల్ లేకుండా క్రెడిట్ గ్యారంటీతో ఎన్హాన్స్డ్ క్రెడిట్ ఇచ్చేలాగా ఎంఎస్ఎంఈస్కి, స్టార్టప్స్కి షీస్ అనౌన్స్డ్ ఇన్ ద బడ్జెట్ అండి. అలాగే చిన్న ఎంఎస్ఎంఈలో మైక్రో ఎంటర్ప్రైజెస్కి, ఈ కిసాన్స్కి 5 lakh rupees వరకు క్రెడిట్ కవర్ వితౌట్ ఎనీ గ్యారంటీ. కిసాన్ క్రెడిట్ కార్డ్ అని, లేకపోతే కిసాన్కి కూడా ప్లస్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కూడా, చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్ కూడా దే హ్యావ్ గివెన్ క్రెడిట్ కార్డ్. ఎంఎస్ఎంఈస్కి దే హ్యావ్ గివెన్ ఇది. అలాగే మీరు స్టేట్స్కి వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్కి 1.5 lakh crores రాష్ట్రాలన్నీ మీకు తెలుసు కదా కష్టాల్లో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్, బీహార్ ఇలాంటికి 1,50,000 కోట్లు 50-year ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అండి. ఏమన్నా మన సీఎం గారు వాళ్ళు ఇమీడియట్గా ఈ బడ్జెట్ చూసి స్పందించవలసింది ఏంటంటే, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అన్ని రాష్ట్రాల కంటే ముందు ఎంత తెచ్చుకోగలం, ఇంట్రెస్ట్ ఫ్రీ 50 సంవత్సరాలు రీపేమెంట్ అండి, అసలే కట్టాలి 50 సంవత్సరాల్లో. అలా 1,50,000 కోట్ల రాష్ట్రాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతాకి ఇచ్చారు. అలాగే ఎయిర్పోర్ట్ రంగంలో చూసుకుంటే ఉదాన్ స్కీమ్ కింద 120 cities-కి ఉదాన్ స్కీమ్ కింద ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా పెంచుతున్నారు. అలాగే ఆల్ ఎయిర్పోర్ట్స్లో వేర్ హౌసింగ్, ఇంతకుముందు లేకపోతే వేర్ హౌసింగ్ కూడా టు బూస్ట్ ఎక్స్పోర్ట్స్. ఎప్పటి నుంచో మన డిమాండ్ అండి, వైజాగ్లో కూడా వేర్ హౌసింగ్ అది పెంచాలి, రీజనల్ కనెక్టివిటీ పెంచాలి, మనం ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ చేసాం, అది కూడా దేవుడైన ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. అలాగే 50 టూరిస్ట్ డెస్టినేషన్స్ ఇండియాలో దే విల్ సెలెక్ట్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్ పార్టిసిపేషన్తో టూరిజం పొటెన్షియల్ ఇండియాకి పెంచుతాకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి 50 టూరిస్ట్ డెస్టినేషన్స్ డెవలప్ చేస్తున్నారండి. సో మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంచుమించు నాకు తెలిసి 30 రాష్ట్రాలు, ఒక్కొక్క రాష్ట్రానికి 2 రావచ్చండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రొయాక్టివ్గా ఉంటే 3-4 టూరిస్ట్ డెస్టినేషన్స్ కానీ సెలెక్ట్ చేస్తే అందులో టూరిస్ట్ డెస్టినేషన్ పెంచుతున్నారు, వాళ్ళ యాక్సెస్ రోడ్ పెంచుతున్నారు, అందులో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచుతున్నారండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరౌండ్ దట్ ఏరియా. సో ఇది ఒక మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ బడ్జెట్ని తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ కానీ, ఉదాన్ ఎయిర్పోర్ట్ స్కీమ్ కింద కానీ, ఈ టూరిస్ట్ డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ ఇవన్నింటిని కూడా యూటిలైజ్ చేసుకుంటే వీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ అండి. ఆన్ ది పాజిటివ్ సైడ్ ఫర్ బీహార్ అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అని అక్కడ కొత్త ఎయిర్పోర్ట్ పెడతామని ఆంధ్రప్రదేశ్ కంటే బీహార్కి ఈ బడ్జెట్లో కొంచెం ప్రాముఖ్యత చూపించారండి. సెటింగ్ అప్, ఎక్స్పాండింగ్ దర్ ఐఐటీ దేర్, అక్కడ కోసీ కెనాల్కి ఫండ్స్ అలొకేట్ చేయడం, కొత్త ఎయిర్పోర్ట్కి అనౌన్స్ చేయడం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ పెడతాం. అంటే హార్ట్ బర్న్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇద్దరు సపోర్టింగ్ చేస్తారు కాబట్టి, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు చాలా తీసుకున్నారని చెప్పి ఉద్దేశంతో బీహార్కి సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ మన ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మెన్షన్ చేస్తుంటే వీ వుడ్ హ్యావ్ బీన్ మోర్ హ్యాపియర్. బట్ ఓవరాల్ నిర్మలా సీతారామన్ గారు హెస్ డన్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్
కార్పొరేట్ ట్యాక్స్ ఏమీ టింకర్ చేయలేదండి. సో స్టాక్ మార్కెట్ కొంచెం హెస్ నాట్ రియాక్టెడ్ పాజిటివ్లీ బికాస్ క్యాపిటల్ గెయిన్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఇండివిజువల్ కంపెనీస్ ట్యాక్స్ కానీ ఏమీ పెద్దగా దే హ్యావ్ లెట్ ఇట్ కంటిన్యూ. లాస్ట్ ఇయర్ తగ్గించారు. సో షీఈ్ మెయింటైనింగ్ కంటిన్యూటీ అండి. ఓవరాల్గా చూస్తే మన ఇన్కమ్ 22 లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుందండి. 16 లక్షల కోట్లు జీఎస్టీ ద్వారా వస్తుంది. ఒక జీఎస్టీ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ద్వారా ఒక 2.5 lakh crores ఆర్బీఐ నుంచి డివిడెండ్ రూపంలో వస్తుంది. మిగతా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ డివిడెండ్ కింద ఒక 50,000 కోట్లు వస్తుంది. దిస్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ అండి. మిగతాదంతా కూడా డెట్టే. దే ఆర్ ఫైనాన్సింగ్ ద రెస్ట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ బై డెట్. డిఫెన్స్కి ఏమో 6,80,000 కోట్లు ఎలొకేట్ చేశారండి. లాస్ట్ ఇయర్ కంటే ఒక 10% ఎక్కువ. డిసప్పాయింట్మెంట్ స్టాక్ మార్కెట్ పడతా కారణం అంటే ఈ మార్చ్కి 11 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండింగ్ ఉంటే నెక్స్ట్ ఇయర్ 26 మార్చ్కి 1 లక్ష కోట్లు తగ్గిస్తారండి. ఇప్పుడు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్లో ఫోర్గో అవుతారో ఆ 1 లక్ష కోట్లు ఇన్కమ్ ట్యాక్స్లో ఇప్పుడు ఈ పెంచుతూ వల్ల గవర్నమెంట్కి 1 లక్ష కోట్లు ఆదాయం తగ్గుద్ది అన్నారండి. సో నెక్స్ట్ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 1 లక్ష కోట్లు తక్కువ ఖర్చు పెడుతున్నారండి. ఈ 11 లక్షల బదులు దే ఆర్ ఓన్లీ స్పెండింగ్ 10 lakh crores. అది కొంచెం డిసప్పాయింట్ ఉంది. మార్కెట్ ఎప్పుడు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుద్దన్న ఉద్దేశంతో మార్కెట్స్ హ్యావ్ నాట్ రియాక్టెడ్ బికాస్ కార్పొరేట్ ట్యాక్స్ పెరగలేదని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ మీద వాళ్ళకి నచ్చిన మేజర్ హెడ్లో పెరగలేదని కొంచెం మార్కెట్స్ డిసప్పాయింట్ అయినాయి. బట్ ఓవరాల్ షీ హెస్ ప్రజెంటెడ్ ఏ వెరీ బ్యాలెన్స్డ్ కంటిన్యూస్. పెద్ద డిసప్పాయింట్మెంట్స్ ఏం లేదు. డెఫినెట్గా ఇన్కమ్ ట్యాక్స్లో మటుకు అందరూ 10 లక్షలు ఎక్స్పెక్ట్ చేశారు. షీ హెస్ గాన్ బియాండ్ దట్ అండ్ మెరీ 12 lakhs అండి. సో ఈ పాజిటివ్ పాయింట్స్తో ఐ థింక్ షీ హెస్ డన్ వెరీ వెల్. ఇండియా ఈస్ ఆన్ ద గ్రోత్ ట్రాక్. చిన్న డిసప్పాయింట్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇంపార్టెన్స్ రికగ్నైజ్ చేసి చైనా వాళ్ళు డీప్ సీక్ పెట్టారు, అమెరికా వాళ్ళు కూడా ఓపెన్ అయ్యాయి. అన్నింటి మీద ట్రంప్ గారు మన $400 billion ప్రైవేట్ పార్ట్నర్షిప్తో స్పెండ్ చేస్తాం. మనం ఓన్లీ కేవలం 500 కోట్లతోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడతా ఉన్నారండి. నా ఉద్దేశంలో ఈ 500 crores ఈస్ ఎ వెరీ వెరీ స్మాల్ అమౌంట్ అండ్ కంపేర్ టు వాట్ యూఎస్ ఈ స్పెండింగ్. $1 billion అంటే 8,500 కోట్లు అంటే అది $400 billion ట్రంప్ గారు నెక్స్ట్ 5 yearsలో ఖర్చు పెట్టి. చైనీస్ గవర్నమెంట్ కూడా అది స్టార్ట్అప్ పెట్టిన డీప్ సీక్ నాకు తెలిసి చైనీస్ గవర్నమెంట్ ఇస్ బిహైండ్ ఇట్ అండ్ దే ఆర్ గివింగ్ వాస్ట్ సపోర్ట్ అండి. సో ఇండియన్ గవర్నమెంట్ 500 crores ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెడతాం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఏ వెరీ స్మాల్ అమౌంట్. దాన్ని ఇంకొక 10 రెట్లన్నా పెంచుంటే ఇండియా షుడ్ లీప్ ఫ్రాగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. అలాగే ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి కానీ ఎంఎస్సీ ప్రమోషన్కి కానీ సీడ్స్కి ఫార్మర్స్కి హై క్వాలిటీ సీడ్స్ కోసం స్పెషల్ జీన్ ల్యాబ్స్ పెడతాం. సో దే హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అంటే ఫార్మర్ అవుట్పుట్ పెంచుతాకి. అనదర్ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ ఇస్ హౌ టు ఫేస్ అవుట్ కెమికల్ బేస్డ్ ఫర్టిలైజర్స్ తీసేసి కెమికల్ బేస్డ్ పెస్టిసైడ్స్ తీసేసి ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఇంకా ఎక్కువ ఇప్పుడు ఇచ్చిన దానికి ట్రస్ట్ కంటే ఎక్కువ ఇచ్చుంటే ఇండియా కొన్ని మోర్ హెల్దీ కంట్రీ అండి. బట్ ఓవరాల్ దేర్ ఫోకస్ ఈస్ ఆన్ ఇంప్రూవింగ్ డొమెస్టిక్ ఎంఎస్ఎంఈస్ గ్రోత్, స్టార్టప్స్ గ్రోత్. స్టార్టప్స్ కూడా దే హ్యావ్ గివెన్ ఎన్హాన్స్డ్ కవర్. ఇన్కమ్ ట్యాక్స్ అయితే కూడా 5 సంవత్సరాలు స్టార్టప్స్కి ఎక్స్టెండ్ చేశారండి. ఇంకో ఉన్నదానికంటే ఒక 5 years ఎక్స్టెండ్ చేశారు. ఎయిర్లైన్ మీద ఫోకస్ పెట్టారు. రైల్వే లైన్ దే ఆర్ ఆల్వేస్ ఫోకసింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దే హ్యావ్ డన్ గుడ్ ఫోకస్. కాబట్టి ఐ థింక్ దిస్ విల్ డెఫినెట్లీ బూస్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో క్రియేట్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ కంటిన్యూడ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ అండి. ఓకే సత్యనారాయణ గారు, ఇప్పుడు గ్రామీణాభివృద్ధి వ్యవసాయం అనేది చాలా కీలకమైన రంగాలు దేశంలో. అలాంటి రంగాలకి గ్రామీణాభివృద్ధికి సంబంధించి 2,66,000 కోట్లు, వ్యవసాయానికి 1,70,000 కోట్ల పైన ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. దీనివల్ల ఆయా రంగాల వృద్ధికి ఏ విధంగా తోడ్పడబోతున్నాయంటారు ఈ ప్రతిపాదనలు? ఈ అగ్రికల్చర్కి రంగానికి పెద్దపేట వేశారండి. మీరు చూసుంటారు కిసాన్ కార్డు అంతకుముందు 2 లక్షల వరకే ఉండేది, దాన్ని 5 లక్షల వరకు పెంచడం జరిగిందనమాట. అది ఫార్మర్స్కి చాలా ఉపయోగపడుతుందండి. అది ఫార్మర్ కానీ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే దానికి సంబంధించిన మీకు చూసుంటారు పల్సెస్ కానీ లేకపోతే ఎడిబుల్ ఆయిల్స్ ఉన్నాయి. అది యాక్చువల్గా ఏంటంటే మన దేశంలో పండిస్తున్నా సరే ఎక్కువ ఇంపోర్ట్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నాం. దాదాపు 15% వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండి. ఈసారి ఏం చేశారంటే దానికి మనకి పల్సెస్ మనం అగ్రేరియన్ కంట్రీ కాబట్టి ఈ పల్సెస్ ఎడిబుల్ ఆయిల్స్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారండి దాని మీద. అలాగే ముఖ్యంగా ఈ సీడ్స్ మనకి విత్తనాలకు సంబంధించింది మీకు తెలుసు. ఆ విత్తనాలకు సంబంధించింది ఆ ప్రాసెసింగ్, దానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్కి కూడా వాళ్ళకి నాణ్యమైన విద్య అందించి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఇవ్వడానికి కూడా అగ్రికల్చర్ సెక్టర్లో ఎక్కువ చేశారండి. ఇంకా దీన్ని మకాన్ బోర్డ్ అని చెప్పి మీరు చూసుంటారు బీహార్లో. నరేష్ గారు చెప్పినట్టు బీహార్ కొంచెం ఎక్కువ సార్లు ఈసారి వినపడింది. అలాగే కాటన్ ప్రొడక్టివిటీ కూడా మీకు తెలుసు. ఇప్పుడు కాటన్ మనకి ముఖ్యంగా మన 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాటన్ దాదాపు 20 లక్షల ఎకరాలతో ఉండేది. మనకు 10 లక్షల ఎకరాలతో మన ఆంధ్రప్రదేశ్ ఉండేది. అటువంటిది కాటన్కి మనం ఎప్పుడైతే దాన్ని కూడా సపోర్టింగ్
టెక్స్టైల్స్ సంబంధించిన ఇంపోర్ట్గా లూమ్స్కి కస్టమ్స్ డ్యూటీ తీసేయటం కానీ లేకపోతే ఇతర కానీ కాటన్ ఈ క్రాప్ కూడా ఎక్కువ పెంచడానికి కూడా ఎక్కువ అవన్నీ చేశారండి. ఈ పల్సెస్ ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ పోస్ట్ క్యాటలిస్ట్ ఫర్ రూరల్ ఎకానమీ కూడా అది మంచి సబ్జెక్ట్ అండి. ఓవరాల్గా ఫార్మర్స్ని ఆదుకోవటానికి ట్రై చేసిందండి. ఆల్మోస్ట్ ఇంకొకటి ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉందండి. దానికి దాదాపు 100 డిస్ట్రిక్ట్లు కవర్ చేసేటట్టుగా ఆల్మోస్ట్ 1.7 crores ఫార్మర్స్కి హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చేసండి. దీనివల్ల ఏంటంటే అగ్రికల్చర్కి మంచి రూరల్ ప్రాస్పరిటీకి గ్రోత్కి మంచి బడ్జెట్ అండి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కాటన్ ప్రొడక్టివిటీ కూడా ఇది 5-year మిషన్ ప్రకారం పెట్టుకున్నాను. వెరీ ఆల్మోస్ట్ అండ్ సస్టైనబిలిటీకి ఆ కాటన్ ఫార్మింగ్కి మంచి ఉపయోగపడుతుందండి. అట్లా అగ్రికల్చర్ సెక్టర్ అలాగే ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టర్ మీరు చూసుకుంటారండి. ఎంఎస్ఎంఈ కూడా చాలా నరేష్ గారు చెప్పినట్టుగా దాన్ని దాదాపు 500 కోట్ల టర్న్ ఓవర్ వరకు ఎంఎస్ఎంఈలోకి వస్తుందండి ఇప్పుడు ఆల్మోస్ట్. ఆ ఎంఎస్ఎంఈకి సంబంధించిన ముఖ్యంగా ఏంటంటే మైక్రో ఎంటర్ప్రైజెస్కి 5 లక్షల వరకు క్రెడిట్ కార్డు ఇస్తున్నారండి. 5 లక్షల వరకు క్రెడిట్ వరకు ఇచ్చి ఆల్మోస్ట్ 10 లక్షల మంది కవర్ చేస్తూ దీన్ని 5 సంవత్సరాల దాని మీద పెట్టుకున్నారండి. అలాగే ఇంతకుముందు ఏంటంటే మనకి క్రెడిట్ గ్యారంటీ కవర్ కింద 5 లక్షల వరకే ఉండేది ఎంఎస్ఎంఈకి. ఇప్పుడు దాన్ని 10 లక్షలు పెంచారు. అలాగే స్టార్టప్ అంతకుముందు 10 లక్షలు ఉండేది క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్కి, దాన్ని 20 లక్షలు చేశారు. అలాగే టర్మ్ లోన్స్కి టర్మ్ లోన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్స్పోర్టెడ్ ఓరియంటెడ్ ఏదైతే ఉన్నాయో దాని దాదాపు 20 crores వరకు ఉన్నాయండి. సో ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యంగా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా దానికి సంబంధించిన ప్రోత్సాహాలు బాగా ఇచ్చారండి. ఇకపోతే మీకు అన్నిటికన్నా ఎనర్జీ సెక్టర్ ఇందాక కవర్ చేయలేదు. ఎనర్జీ సెక్టర్కి మనం ఏమైతే మనం ఇన్ని రోజులు అనుకుంటున్నామో అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ చేశారండి. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు థర్మల్ పవర్ మీద ఎక్కువ ఆధారపడ్డాం. తర్వాత దాన్ని స్లోగా విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అటు నుంచి చేసాం. దానికి సంబంధించిన ఏంటంటే చైనా ఆల్మోస్ట్ ప్రపంచంలో అదే అగ్రభాగంగా ఉందండి. ఆల్మోస్ట్ 70% వరకు మనం సోలార్ కానీ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. లీథియమ్స్ కానీ, నికెల్ కానీ, గ్రాఫైట్ కానీ అవన్నీ ఉన్నాయి. దానికి సంబంధించిన కస్టమ్స్ కూడా దాన్ని టారిఫ్స్ బాగా కంట్రోల్ చేసి దాన్ని తగ్గిస్తూ ఉన్నారు, ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా ఎక్కువ ఉండటానికి ఎక్కువ ఉపయోగపడుతుందండి. పవర్లో కూడా ఏంటంటే మనం ఎంతసేపు ఏంటంటే మనకి జీరో ఎమిషన్ 2070కి నెట్ జీరో ఎమిషన్ మన సిద్ధాంతం కాబట్టి దానికి ఎక్కువగా ముఖ్యంగా ఉపయోగపడుతుందండి. అలాగే న్యూక్లియర్ ఎనర్జీ అండి. చాలా ఇంధనాలు ఏంటంటే ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ అంటే మనకి చాలా స్ట్రైక్ చేయటం, దానివల్ల మన ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వద్దని ఒక రకమైన మిత్ ఉంది, అపోహ ఉందండి. కానీ దానివల్ల మనకి ఈ మధ్య మనం వింటున్నాం కదా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కన్నా కిలోవాట్కి అదే మనకి న్యూక్లియర్ ఎనర్జీకి చాలా సౌకర్యం వస్తుంది. దాదాపు అది 30,000 రూపాయలు కిలోవాట్ నుండి దాదాపు 9,000 రూపాయలకు వస్తుంది. ఇప్పుడు ఉన్న రియాక్టర్స్ కూడా చాలా పవర్ఫుల్ వచ్చినాయి. 700 degrees ఉష్ణోగ్రతలో రియాక్టర్స్ వచ్చినాయి. మీరు న్యూక్లియర్ ఎనర్జీ కానీ ఈసారి ఫస్ట్ టైం ఈ బడ్జెట్లో వేశారండి. ఇప్పుడు ఏంటంటే దాని అవన్నీ అవుట్డేటెడ్ అవుతాయి, స్లోగా థర్మల్ అవుట్డేటెడ్ అవుతుంది. సోలార్ కూడా మంచిదే, మన ఇండియా ఆల్మోస్ట్ మన సన్ రైజ్ కంట్రీ కాబట్టి సోలార్ మనకు అదేంటంటే దానికి లిమిటేషన్ ఉంటుంది. సోలార్కి ఏంటంటే కొన్ని గంటల వరకే ప్రొడక్షన్ అవ్వద్దు. అలాగే విండ్ ఎనర్జీ కూడా ఏంటంటే మన కొన్ని ఏరియాల్లోనే మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ సంబంధించిన మిగతా అన్ని కొన్ని కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. న్యూక్లియర్ ఎనర్జీకి మాత్రం మనం ఇంటర్నల్గా చేసేదే కాబట్టి ఈవెన్ గ్రీన్ హైడ్రోజన్ వచ్చిన వాళ్ళకున్న ఎమిషన్స్ కన్నా ఇది చాలా క్లీన్ ఎమిషన్స్ కాబట్టి ఇటువంటి వాటిలో కూడా చాలా అందిపుచ్చుకుంటుందండి. అలాగే మీరు చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి నిన్న ఎకనామిక్ సర్వేలను మనకి ఆల్మోస్ట్ మీరు చాలా ముందుకు వెళ్ళొద్దు మీరు. మనకి ఇండియా అనేది చాలా పెద్ద పాపులిస్టిక్ కంట్రీ కాబట్టి మనకి ఎంప్లాయ్మెంట్ ముందు మనకి అన్ని రంగాల్లో మనకి ఇబ్బంది వస్తాయి కాబట్టి చూసి కొన్ని సెక్టర్స్లోనే స్లోగా వెళ్ళమన్నారు. కానీ ప్రపంచంతో పాటు మనం పరిగెత్తాల్సిందేనండి. ఇంతకుముందు బ్యాంకింగ్లో కూడా కంప్యూటరైజేషన్ వచ్చినప్పుడు చాలా స్ట్రైక్ చేసేవాళ్ళు యూనియన్స్ కానీ ట్రేడ్ యూనియన్స్ అయ్యి. ఇప్పుడు ఈ రోజు మనం అసలు బ్యాంకింగ్ రంగం మనం మెకనైజ్డ్ కాకపోతే మనం ఊహించలేము. అలాగే ముందు ఏదైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తతనం మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయమండి. దానిలో స్లోగా మన అలవాటు అయితే అందిపించుకుంటే చాలా బాగుంటుంది. మన స్టేట్ కూడా ఏఐ క్యాపిటల్ అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏఐ క్యాపిటల్ అంటున్నారు కాబట్టి దాన్ని మనం ముందుగా అందిపించుకోవాలనే ఉద్దేశంతోనే మన విజనరీ లీడర్ గారు కూడా దాన్ని ముందు అనుకుంటున్నారండి. అలా అన్ని రంగాల్లో ఇప్పుడు మీరు అన్నట్టు వ్యవసాయంలో కానీ అలాగే మీరు ఇన్ ద మార్నింగ్ మనం ప్రీ బడ్జెట్ అప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏదైతే మనకు ఉన్నాయో ఫార్మాస్యూటికల్లో ఏపీఐ అనేది మనం చైనా వాళ్ళు ఇప్పటికీ స్టిల్ ఏపీఐ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. చేసుకుని దానివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు డాలర్ అది మంచి స్ట్రెంగ్త్ 87 రూపాయలు రాక నియర్లీ అయింది కాబట్టి మన విదేశ మార్గ ద్రవ్యం కూడా ఎక్కువ దాని మీద మనం వినియోగించుకోవాల్సి వస్తుంది ఏపీఐ వాటిల్లో. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే ఆ టారిఫ్స్ కూడా అప్పుడు ఏపీఐ ఇంపోర్ట్ కూడా తగ్గేయటం వల్ల మనకి ఎక్స్పోర్ట్స్ మన ఫార్మాస్యూటికల్లో
మనం చాలా ముందు ఉన్నాం. మన ఎక్స్పోర్ట్ పెంచుకోవడం వల్ల కూడా విదేశీ మారక ద్రవ్యం కూడా మనం పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. అలాగే క్యాన్సర్ కూడా చాలా మంచి సబ్జెక్ట్ అది. మధ్యలో ఇంతకుముందు చాలా వరకు దాదాపు 36 డ్రగ్స్ టారిఫ్స్ కూడా తీసేయటం, ఆ క్యాన్సర్ డ్రగ్స్ చాలా మంచిదండి. కొన్ని 5%లో తీసుకురావటం, ఇవన్నీ చాలా వండర్ఫుల్ ఇదండి. అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ కూడా మన ఇంత పాపులేషన్కి మనకి మెడికల్ కాలేజెస్ కూడా తక్కువే ఉన్నాయి. స్టూడెంట్స్ సీట్స్ కూడా పెంచాలి. అలాగే 10,000 సీట్స్ పెంచడం, అలాగే మెడికల్ కాలేజీలు కూడా పెంచడం అనేది చాలా మంచి పరిణామం అండి. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాటికి కూడా చాలా పెద్ద ప్రోత్సాహం ఇచ్చారు మెడికల్ లెవెల్లో. అలాగే ఈ సెంటర్స్ డే కేర్ స్క్రీనింగ్ సెంటర్స్ అని చెప్పి ఈ ప్రతి డిస్ట్రిక్ట్ క్వార్టర్లో పెట్టడం కూడా మంచి పరిణామం అండి. సో మీరు ఏ సెక్టర్ చూసినా, మీరు అగ్రికల్చర్ కానీ, ఎంఎస్ఎంఈ కానీ, ఎనర్జీ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ. ఓకే నిశాంత్ గారు, ఇప్పుడు క్లీన్ టెక్ మిషన్ పేరుతోటి సోలారు ఈవీ విద్యుత్ పరిశ్రమల ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు సంబంధించి ప్రోత్సహించడానికి కొత్త పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఆయా రంగాలకి, ఆ పరిశ్రమలకి ఎలా ఉపయోగపడుతుంది? సో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అని బడ్జెట్లో అనౌన్స్ చేశారండి. ఈ బడ్జెట్లో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఫోకస్డ్ అంటే కాంపోనెంట్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్సెంటివ్ బేసిస్లో వెళ్ళబోతున్నారు అనమాట. అంటే ఈవీకి సంబంధించిన బ్యాటరీస్ కావచ్చు. ఇప్పుడు బ్యాటరీస్ తయారు చేయాలంటే మనకు లిథియం అయాన్ మెటీరియల్, ఎలక్ట్రోలైటు, సపరేటరు అలా. సో కంట్రోలర్స్ తయారీ కోసం, మోటార్స్ తయారీ కోసం. సో దీనికోసం నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అని అనౌన్స్ చేశారు. సో అదే కాకుండా దానికి యాన్సిలరీ తరపున అంటే బేసిక్గా మనకు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కోసము ఏవైతే రా మెటీరియల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కస్టమ్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఇవ్వడము. ఆల్రెడీ మనకు ఒక 5-10 ఏళ్ల నుంచి ఈవీ అండ్ బ్యాటరీస్ కోసం చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఈ బడ్జెట్లో గుడ్ థింగ్ ఏంటంటే ఆ ఇన్సెంటివ్స్ కూడా కూడా క్యారీ ఆన్ చేస్తున్నారు. అంటే అది పిఎంఈ డ్రైవ్ స్కీమ్ కావచ్చు, ఆర్టీఓ ఫీ ఎగ్జంప్షన్ కావచ్చు, జిఎస్టీ మనకి అయితే వేవర్ ఉన్నదో 5%, ఇంకా అన్ని స్కీమ్స్ కొనసాగిస్తూ కొన్ని ఎడిషనల్గా తీసుకొచ్చారు. సో అన్నిటికంటే బాగున్నది ఏంటంటే గ్రిడ్ స్కేల్ బ్యాటరీస్ గురించి ఫస్ట్ టైం బడ్జెట్లో మాట్లాడడం. గ్రిడ్ స్కేల్ బ్యాటరీస్ వల్ల ఏంటంటే కేవలం ఈవీ సెగ్మెంట్ ఒకటే కాదు. సో ఇవాళ మనకు పవర్ అనేది హ్యాస్ బికమ్ ఏ ఆయిల్ అనమాట. ఇట్ హ్యాస్ బికమ్ ఏ నెసెసిటీ. సో మనకు సోలార్ పెంచుతున్నాము, విండ్ పెంచుతున్నాము. బట్ సోలార్ వల్ల ప్రాబ్లం ఏంటంటే కేవలం మనకు ప్రతిరోజు 3 గంటలు 4 గంటలు మాత్రమే పీక్ కెపాసిటీ ఉంటుందన్నమాట. విండ్ అనేది ఫ్లక్చువేటింగ్ ఉంటుంది, అంటే ఏ రోజు ఎలా ఉంటుందని తెలియదు అనమాట. సో గ్రిడ్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. అంటే సోలార్ డే టైంలో డంప్ చేయడము, మనకు కన్జంప్షన్ ఇండస్ట్రీ కానీ కమర్షియల్గా కానీ ఈవినింగ్ టైంలో ఉండడం 6 to 11 అనేది మనకు పీక్ టైం ఉండడం వల్ల చాలా గ్రిడ్ మీద భారం పెరుగుతుంది. సో అలా అది కాకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరగడం వల్ల కూడా గ్రిడ్ ఛార్జింగ్ మీద భారం పడుతుంది. సో దీనికి అన్నిటికీ ఒక సొల్యూషన్ గ్రిడ్ స్కేల్ బ్యాటరీస్ అనమాట. సో ఆ గ్రిడ్ స్కేల్ బ్యాటరీస్ దాన్ని ఒక మిషన్ మోడ్ ప్రాజెక్ట్ కింద తీసుకురావడము, దానికి సంబంధించిన ఆ బ్యాటరీస్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాల మీద కానీ, ఎక్విప్మెంట్స్ మీద కానీ కస్టమ్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే ఈ గ్రిడ్ స్కేల్ బ్యాటరీ ఒక్క సెగ్మెంట్ ద్వారానే పవర్ సెగ్మెంటు, సోలారు, విండ్ అండ్ మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ 4 ఇండస్ట్రీస్ బెనిఫిట్ పొందబోతున్నాయి అనమాట. అదే కాకుండా ఇక్కడ బ్యాటరీస్ ఉత్పత్తి పెరగడం వల్ల అంటే స్కేల్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 30 to 50% ప్రైస్ రిడక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏది వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో. అంటే ఇమీడియట్గా వచ్చే 2-3 నెలల్లో ఏముండకపోయినా కానీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చాలా ఉందన్నమాట ప్రైస్ రిడక్షన్. అది కాకుండా ఒక పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది ఎవరైతే పవర్ సెగ్మెంట్, ఎనర్జీ సెగ్మెంట్, ఈవీ సెగ్మెంట్లో పనిచేస్తున్నారో. సో ఇది ఒక భాగం అయితే, అంటే మనకు ఈవీ టెక్నాలజీ, గ్రిడ్ స్కేల్ బ్యాటరీ టెక్నాలజీ ఒక భాగం అయితే, ఈ బడ్జెట్లో అందరికీ నచ్చింది ఏంటంటే కన్జంప్షన్ పెంచడం. ఎందుకంటే మనము టెక్నాలజీస్ తీసుకొస్తున్నాం, దానికి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, పిఎల్ఐ అంటున్నాము, లేదా కంపెనీస్ వస్తున్నాయి. బట్ కన్జంప్షన్ అనేది గత సంవత్సరంన్నర కాలంగా కొంచెం స్లో డౌన్ అయిందనమాట, ఎస్పెషల్గా రూరల్ ఏరియాస్లో, టౌన్ ఏరియాస్లో. సో ఆ కన్జంప్షన్ పెంచడం కోసము ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ పెంచడము, అది కాకుండా ఎంఎస్ఎంఈస్కి ఇప్పుడు 5 కోట్లున్న క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ 10 కోట్లు చేయడము, స్టార్టప్స్కి 10 కోట్లున్నది 20 కోట్లు చేయడము, అండ్ ఎర్లీ స్టేజ్ ఆంటర్ప్రినర్స్కి ఒక 5 లక్షల కొత్త ఆంటర్ప్రినర్స్కి 2 కోట్ల క్రెడిట్ గ్యారంటీ ఇవ్వడము, ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి 20 కోట్ల వరకు టర్మ్ లోన్స్ ఇవ్వడము. దీంట్లో మినిమం 50% గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినా అండి మన జీడిపి పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు ఏదైతే లాస్ట్ ఒక గత సంవత్సరంన్నరగా ఏదైతే హాట్ డిబేట్ నడుస్తుందో, శాలరీస్ పెరగట్లేదు ప్రైవేట్ అండ్ ఈవెన్ గవర్నమెంట్ సెగ్మెంట్లో కూడా శాలరీస్ అనేది ఎక్కువ అప్రిషియేషన్ లేదు,
వర్కింగ్ అవర్స్ పెరుగుతున్నాయి, లోడ్ పెరుగుతుంది. ఈ డిబేట్ అవుతుందో శాలరీస్ పెరగడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఎందుకంటే కన్జంప్షన్ తగ్గడం వల్ల కంపెనీల మీద కొంచెము భారం అనేది పెరిగిందనమాట. సో కాంబినేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయడం, రూట్ దాన్ని టచ్ చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ పెంచి అక్కడ కన్జంప్షన్ పెంచుతున్నారు. మనకు మెయిన్గా 40-50% ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్స్పోర్ట్స్ అనేవి మనకు ఎంఎస్ఎంఈస్ నుంచి వస్తున్నాయి కాబట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి వాటికి క్రెడిట్ గ్యారెంటీ పెంచడం వల్ల ఈ జీడిపి గ్రోత్ పెరుగుతుంది మనకు, అండ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అండ్ శాలరీ గ్రోత్ ఆల్సో ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద నెక్స్ట్ 1-2 years. సో ఇవి అన్నీ మనకు పాజిటివ్గా కనపడుతున్నాయి. సో ఒకటే ఏంటంటే మనము ఆల్వేస్ అంటే మనం కేవలం లో హ్యాంగింగ్ ఫ్రూట్సే చూస్తున్నాం బడ్జెట్లో. హ్యాంగింగ్ ఫ్రూట్ అనేది అగైన్ మర్చిపోయాం. అంటే మనం ఏదైతే ఏఐ మిషన్ ఉన్నదో, అంటే 2013లో చెప్పాలంటే ఫస్ట్ మనకు పాత ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి మాట్లాడారనమాట. 2013లో ఇది మాట్లాడి అప్పుడే 1500-2000 కోట్లు ఎలకేట్ చేశారు. దానివల్ల అన్ని ఐఐటీస్లో, ఐఐసి బెంగళూరు కావచ్చు, ఐసర్లో కావచ్చు, ఒక వరల్డ్లో టాప్ 500, టాప్ 1000 సూపర్ కంప్యూటర్స్ ఎస్టాబ్లిష్ చేయగలిగాం అనమాట. సో ఏఐలో ఆల్రెడీ మనం చాలా వెనుకబడ్డాం. ఎందుకంటే ఏఐ అంటే కేవలం ఇది సాఫ్ట్వేర్ కాదు, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఏజెంట్. ఏఐ ఈజ్ గోయింగ్ టు అంటే మనకు ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్, కల్చర్లో అది ఒక భాగం కాబోతుంది నెక్స్ట్ 2 to 5 yearsలో. అంటే మనం ఇప్పుడు చూసుకుంటే కనుక యూఎస్ఏ కాదు, ఆల్మోస్ట్ యూరోప్లో కానీ చైనా కానీ చాలా అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేశారనమాట అక్కడ ఏఐలో. సో 500 crores అనేది ఎలా సరిపోతుంది, దాంతో ఏం చేస్తాము, అండ్ మనము ఎందుకంటే అన్ని మన స్ఫియర్ ఆఫ్ లైఫ్లో, అది బ్యాంకింగ్ కావచ్చు, మనము రీటైల్ సెగ్మెంట్స్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, అండ్ ఫ్యూచర్ ఏ టెక్నాలజీ చూసినా కానీ ఏఐతోని మనం ముడిపెట్టి ఉన్నదనమాట. సో అట్లాంటి సెగ్మెంట్ కోసం మరి అది ఇంకేమైనా ఫ్యూచర్లో ఆలోచిస్తుందా గవర్నమెంట్ అనేది చూడాలి. అండ్ ఎందుకంటే ఏఐ అనేది కేవలం సాఫ్ట్వేర్ కింద చూడకూడదు. ఇందులో ప్రెడిక్టివ్ ఏఐ ఉంటుంది, క్లౌడ్ ఏఐ ఉంటుంది, జనరేటివ్ ఏఐ ఉంటుంది. ఇవాళ మనకు ఏదైతే డీప్ సీక్ అది అని డిస్కస్ చేసుకుంటామో అది జనరేటివ్ ఏఐ. బట్ దాని వెనకాల ఇన్వెస్ట్మెంట్స్ క్లౌడ్ ఏఐలో, ప్రెడిక్టివ్ ఏఐలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్, మేబీ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ చైనా వుడ్ హ్యావ్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్. అట్లా ఇన్వెస్ట్ చేసి ఉంది కాబట్టే ఇవాళ డీప్ సీక్ అనే కంపెనీ ఒక $10 million, $20 million ఒక జనరేటివ్ ఏఐ రెవల్యూషనరీ ప్రొడక్ట్ తీసుకెళ్ళగలిగారు అనమాట. సో ఆల్రెడీ మనం ఒక 5-10 ఏళ్ళు వెనుకున్నాం కాబట్టి దాని మీద కంపల్సరీగా మనం ఫోకస్ చేయాలి. అదర్వైజ్ బడ్జెట్ ఈజ్ వెరీ గుడ్, కన్జంప్షన్ పెంచుతుంది, అండ్ మనకు కావాల్సిన రిజల్ట్స్ కూడా వస్తాయి, అండ్ గ్రోత్ రేట్ కూడా వస్తుందని ఆశిస్తున్నాం. ఓకే సార్. నరేష్ గారు, మీరు ఒక పారిశ్రామికవేత్తగా ఐటీ, టెలికాం రంగాలకు చూస్తే 95,000 కోట్లకు పైగా కేటాయించారు. అలాగే వాణిజ్య పారిశ్రామిక రంగాలకు 65,553 కోట్లు కేటాయించారు. ఇవి ఆయా రంగాల ప్రోత్సాహకానికి ఉపయోగపడతాయా, ఇంకా కొంచెం పెంచుంటే బాగుంటుందంటారా? డెఫినెట్లీ అండి. ఇందాక నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఐటీ, టెలికామ్ ఇవన్నీ కూడా స్టాండర్డ్ నార్మల్ గ్రోత్ స్టోరీస్ ఆఫ్ ద లాస్ట్ 10-20 years అండి. టెలికామ్ రెవల్యూషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక సాచురేషన్ స్టేజ్కి వచ్చింది కదండి. ఇంతకుముందు మీరు చూస్తే 5G రోల్అవుట్స్ కానీ, ఎయిర్టెల్ కానీ, రిలయన్స్ కానీ, జియో కానీ ₹16 నిమిషం నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని పైసల దాకా వచ్చేసింది కదండి. సో ఇవన్నీ కూడా సాచురేషన్ స్టేజ్కి వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు ఉన్నారనుకోండి, స్టార్ లింక్, ఆయన వచ్చారనుకోండి, ఈ కేబుల్స్తో పని ఉండదు, ఈ వైరింగ్తో పని ఉండదు, యూ కెన్ యాక్సెస్ సిగ్నల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో నా ఐడియా ఏంటంటే, అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇలా ట్రెడిషనల్ థింక్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, అంటే నెక్స్ట్ లెవెల్కి మనం ఒక కంట్రీని ఫాలో అవుతున్నాం. అంటే ఇప్పుడు యూఎస్ ఈజ్ ద లీడర్, తర్వాత చైనా ఈజ్ ద లీడర్, తర్వాత ఇండియా ఉంది. ఇప్పుడు మెయిన్ మీకు అర్థం చేసుకోవాల్సిందంటే ఇండియా ఈజ్ ద 5th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయినప్పటికీ కూడా, అండ్ మేబీ in 2 yearsలో విల్ బికమ్ 3rd largest ఎకానమీ. పర్ పర్సన్ తీసుకుంటే ఒక్కొక్క ఇండివిజువల్గా ఆ హోల్ జీడిపిని డివైడ్ చేస్తే మనం 142వ ర్యాంక్లో ఉన్నామండి. అంటే మనకంట 141 కంట్రీస్, 141 దేశాలు మనకంట ముందున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ అర్నింగ్ కెపాసిటీస్. సో ఇది రియాలిటీ పెట్టుకుని హౌ టు బూస్ట్ అని దే హ్యావ్ డన్ గుడ్ వర్క్ ఇన్ దిస్ బడ్జెట్ అండి. మీరు అడిగినట్టు ఇందాక టెలికామ్ కానీ నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు హౌ వీ కెన్ బింగ్ ఎలాన్ మస్క్, టెస్లా, స్టార్ లింక్ తీసుకొచ్చి ఇంకా రెవల్యూషనైజ్ చేయగలరు. అలాగే 6G రోల్అవుట్ ఇంకా ఇండియా అంతా ఎంత ఫాస్ట్, దానికి బడ్జెట్ అలొకేషన్ ఏంటి, ఇందాక ఆయన చెప్పినట్టు నిశాంత్ గారు అండ్ ఈయన చెప్పినట్టు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వీఆర్ వే బిహైండ్ చైనా అండి. మనకి ఇన్ఫోసిస్, TCS, విప్రో వీళ్ళు ఒక్కొక్కరి దగ్గర thousands and thousands of crores. మన ఎలాగైతే డొనాల్డ్ ట్రంప్ గారు వీళ్ళందరినీ పిలిచారండి, సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళని, ఒరకల్ వాళ్ళని, ఓపెన్ ఐ వాళ్ళని, టెక్నాక్రాట్స్ పిలిచి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు ఎకానమీలోని నిలదీసి అడిగారండి. దే సెడ్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ $400 billion.
అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే మన ప్రధానమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మన ఇండియన్ టాప్ సీఈఓస్ని, ఫౌండర్స్ని, ఇన్ఫోసిస్ని, పెద్ద పెద్ద కంపెనీలు అందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఈజీగా ఒక్కొక్కరి దగ్గర 20-30 వేల కోట్లు క్యాష్ సర్ప్లస్ ఐడియల్గా ఉంది కాబట్టి దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇందాక నిశాంత్ గారు చెప్పినట్టు ప్రిడిక్టివ్ ఏఐ, మెడికల్ ఇన్సూరెన్స్లో, మెడికల్ ట్రీట్మెంట్లో కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ దట్ విల్ ప్రొవైడ్. మనం చేయకపోతే మన ప్రొడక్టివిటీ పడిపోయి వీ విల్ బికమ్ అవుట్డేటెడ్ అండి. అన్ని రంగాల్లో వీళ్ళు వెనకపడిపోతాం బికాస్ వీఆర్ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్. మన కంట్రీ ఎక్కువ ఇంపోర్ట్స్ చేస్తుంది, ఎక్స్పోర్ట్స్ తక్కువ చేస్తుంది. సో ఎక్స్పోర్ట్స్ ఇంకా పెంచాలంటే వీ షుడ్ బీ అహెడ్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ టెలికాం రంగంలో కానీ, ఇండస్ట్రియల్ రంగంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో డెఫినెట్లీ వీ నీడ్ బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్స్. కాకపోతే ఆల్రెడీ గవర్నమెంట్కి ఫండ్స్ లేవు కదండి. దే ఆర్ ఓన్లీ హ్యావింగ్ 22 lakhs ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ 16 lakhs ఫ్రమ్ జిఎస్టీ అండ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ 2 lakhs ఫ్రమ్ ఆర్బీఐ. మిగతాదంతా బారోయింగ్. సో డబ్బులు లేకుండా మనం కూర్చొని సలహా ఇవ్వటం అనేది మేబీ ఇట్స్ డిఫికల్ట్ థింగ్. బట్ వాట్ దే షుడ్ డూ ఇస్ హౌ టు ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద ఎక్స్పోర్ట్స్. అంటే ఇందాక మనం ఆ ముగ్గురు వర్తలో మనం వీ మిస్డ్ అవుట్ అండ్ ఐ విల్ టెల్ యూ, లెదర్ మీద మంచి ఫోకస్ పెట్టారండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లెదర్ మీద దే వాంట్ టు క్రియేట్ 22 lakh ఎంప్లాయ్మెంట్ అండి. దే గివింగ్ అ స్పెషల్ ఫండ్ అండ్ స్పెషల్ ఫోకస్ ఆన్ లెదర్ ఇండస్ట్రీ అండి. మన మీ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్స్కి సీఎం గారు వింటుంటే కెన్ వీ క్రియేట్ ఎ లెదర్ క్లస్టర్ ఫ్రమ్ దిస్ బడ్జెట్లో ఏపీకి బెనిఫిట్ వచ్చేలాగా మన సూచనలు ఇద్దామండి. సో లెదర్ క్లస్టర్ కానీ పెడితే దే ఆర్ టార్గెటింగ్ 22 lakh ఎంప్లాయ్మెంట్ త్రూ అవుట్ ద కంట్రీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అట్లీస్ట్ మనం 2 lakh ఎంప్లాయీస్ ఆర్ 3 lakh ఎంప్లాయీస్ లెదర్ ఇండస్ట్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టిన పథకాల ప్రకారం వీ కెన్ డెఫినెట్లీ గో హెడ్ అండి. ఇంతకుముందు విజయనగరంలో పెద్ద ట్యానరీస్ ఉండేది, ఏపీ ట్యానరీ, అలాంటివన్నీ రివైవ్ చేసి ఒక 2-3 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఈ యూనియన్ బడ్జెట్ ద్వారా చేయొచ్చండి. అలాగే టాయ్ ఇండస్ట్రీ మనకి ఎంటైర్ ఈవెన్ ఇందాక హై ఇంటెలిజెన్స్ మీద మాట్లాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీరు ఇండస్ట్రీ అండ్ టెలికాం, ఈవెన్ టాయ్స్ వరకు కూడా అన్నీ మనం చైనా నుంచి కొంటున్నామండి. ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు స్పెషల్ ఫోకస్ పెట్టి ఇండియాలో టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ డెవలప్ చేద్దాం, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఇస్తా ఉన్నారండి. సో మా రిక్వెస్ట్ ఇస్, మనం ఆంధ్ర నుంచి ఉన్నాం కాబట్టి మన సీఎం గారు ఇనిషియేటివ్ తీసుకుని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్ టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకటి సెటప్ చేసి ఈ బడ్జెట్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ అండి. తద్వారా 1 లక్ష మంది ఎంప్లాయ్మెంట్ టాయ్లో, ఒక 2-3 లక్షల ద్వారా ఈ లెదర్ ద్వారా వస్తుందండి. అది కాకుండా మ్యారిటైమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ హెస్ అనౌన్స్డ్ ఒక 25,000 crore ఫండ్ అండి. ఆంధ్రప్రదేశ్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ సీ ఫుడ్ అండ్ ష్రింప్. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా మోడర్నైజేషన్ ఎక్స్పాన్షన్కి 25,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పెట్టిందండి. ఇది కూడా ఇఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టేక్స్ ఏ మేజర్ షేర్ ఆఫ్ దిస్ 25,000 crores, 10,000-12,000 కోట్లు, బికాస్ వీఆర్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్, ఇంకా మన జీడీపీ పెరుగుద్దండి. సో ఈ రంగాలు, అలాగే టూరిజంలో కూడా ఆల్మోస్ట్ మనం టూరిజంలోనే ఐటీలో ఆంధ్రప్రదేశ్ నిల్లో ఉందండి. సో ఇఫ్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టూరిజం ఆల్సో, 50 సెంటర్స్ డెవలప్ చేస్తాంటారు, అందులో ఒక 5, 6, 7 సెంటర్స్ తీసుకొచ్చి మేజర్ టూరిజం జీడిపి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పెరిగేలాగా, ఐటీ కూడా ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో నిల్లండి, ఓన్లీ 2,000 కోట్లు ఉంది కంపేర్డ్ టు హైదరాబాద్ విచ్ ఇస్ ఇన్ 20, 30, 40, 50 times ahead of us. సో ఐటీ ఎలాగ ఇంప్రూవ్ చేద్దాం, టూరిజం ఎలాగ ఇంప్రూవ్ చేద్దాం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాలకు ఓరొట్టు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ మనం బేస్ కింద తీసుకుని సీఎం గారు ఇవన్నీ కొత్త ఎయిర్పోర్ట్స్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంఎస్ఎంఈస్ ఇంకా ఎక్కువ ఇండస్ట్రియల్ స్టేట్స్ 26 జిల్లాల్లో పెడతా అంటున్నారు కాబట్టి ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వాడి వీ బూస్ట్ MSME investment in the state, create more leather clusters, create toy clusters, create more food processing, especially in shrimp and fish and other areas of food processing also. ఇందాక ఆయన చెప్పారు కాటన్ మీద, there are so many incentives గవర్నమెంట్ ఇవన్నీ చూసుకుని మనం బెనిఫిట్ తీసుకుంటే ఎస్, మనం ఎప్పుడు కూడా మీరు అడిగిన క్వశ్చన్కి వీ విల్ రిక్వెస్ట్ ఎప్పుడు మోర్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంటర్ అండి. ఈ సెక్టర్కి ప్రాధాన్యత ఇంకా ఎక్కువ ఇస్తే బాగుంటుందని. మనం డబ్బులు లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి సెంటర్ హ్యాస్ టు స్పెండ్ ఆన్ డిఫెన్స్, it has to spend on infrastructure and also has to look after the entire country in pensions అన్ని కూడా. ఎందుకంటే డిఫెన్స్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ 6 లక్షల కోట్లు, 6,80,000 కోట్లు డిఫెన్స్ పెడితే అందులో దాదాపు 2 లక్షల కోట్లు ఓన్లీ పెన్షన్స్కి వెళ్తున్నాయండి. సో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ కన్స్ట్రెయింట్స్, మనం అడుగుతాం. బట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీద బడ్జెట్ ఈజ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ అండి. రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళు బ్యూరోక్రాట్స్ని కూడా కొంచెం మైండ్ సెట్ మార్చుకోమని, ఫాస్టర్ క్లియరెన్సెస్ ఇమ్మని. If the clearances are done faster and the system becomes more transparent, and ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో వాళ్ళు టీసీఎస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ని డీక్రిమినలైజ్ చేసి, ఇంతకుముందు అరెస్ట్ చేసి చూడండి టీడీఎస్ లేట్ కడితే, అది లాస్ట్ ఇయర్ డీక్రిమినలైజ్. అలాగే టీసీఎస్ కూడా ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, దాన్ని కూడా డీక్రిమినలైజ్ చేశారు. సో ఇలా కొంచెం పాజిటివ్గా మన దేశ ప్రజల్ని, ట్యాక్స్ పేయర్స్ ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళందరూ ఎనిమీస్ కింద చూసేవారండి, దొంగల కింద చూసు. అది కాకుండా ఇప్పుడు ట్రస్ట్ నౌ అండ్ స్క్రూటనైజ్ లేటర్ అంటే ముందు నమ్మండి తర్వాత స్క్రూటనైజ్ చేయండి అనే స్లోగన్ నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారండి. ఇప్పుడు ఇంతకుముందు రెంట్కి
చిన్న అమౌంట్కి కూడా టీడీఎస్ కలెక్ట్ చేసేవారండి. ఇప్పుడు 50,000 రూపీస్ వరకు 6 lakhs పర్ మంత్ ఇయర్ వరకు కూడా టీడీఎస్ డిడక్ట్ చేయట్లేదండి. సో షీఈస్ ఎన్హాన్స్ ద టీడీఎస్ లిమిట్స్, షీఈస్ ఎన్హాన్స్ ద టీసీఎస్ లిమిట్స్, స్క్రూట్నీ తగ్గించమని చెప్పారు, ట్రస్ట్ ద పీపుల్ మోర్ అని డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్టర్ మెసేజ్ ఇస్తాం వల్ల దిస్ ఈస్ ఎ పాజిటివ్ మెసేజ్. ఎస్, బట్ డెఫినెట్లీ మోర్ కెన్ బి డన్ అండి. అది ఇండస్ట్రీస్ని కూడా ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ కూర్చోబెట్టి ట్రంప్ గారు ఎలాగైతే మాట్లాడుతున్నారో అలాగే వాళ్ళని కూడా వాళ్ళ ఐడియల్ ఇప్పుడు ఐటీ కంపెనీస్ అన్నిటికీ చాలా థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఖాళీగా ఉంది. ఇన్వెస్ట్ ఇన్ పేటెంటింగ్, ఇన్ న్యూ టెక్నాలజీస్, బోత్ ఇన్ టెలికామ్ అండ్ ఇన్ R&D అండి. ఓకే సార్. సత్యనారాయణ గారు, అలాగే ముఖ్యమైనటువంటి ఆరోగ్య రంగానికి చూస్తే 98,000 కోట్ల పైగా కేటాయించారు. అలాగే దేశవ్యాప్తంగా 200 క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇవన్నీ ఆరోగ్య రంగానికి, పురోభివృద్ధికి సరిపోతాయా మన దేశానికి సంబంధించి ఇంత జనాభాకి? అంటే ఇప్పుడు బిగినింగ్ అండి, అంటే అసలు లేని దానికన్నా 98,000 కోట్లు అనేది మంచి బడ్జెటేనండి. ఏదైనా మనకి విద్య, వైద్య రంగాలు అనేది ఈ రెండింటికి మనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ఏంటంటే మనం ఏపీఐలు మన ఇంపోర్ట్ మనం చేసాము, అలాగే క్యాన్సర్కి డ్రగ్స్ మీద మనం టారిఫ్స్ తగ్గించాము, అలాగే వేరే మన గవర్నమెంట్ కాలేజీ 75,000 సీట్స్ 5 yearsలో అని అనుకున్నాము. అలాగే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ రూరల్ ఏరియాలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్స్ అని ఇటువంటివన్నీ ఉన్నాయండి. ఇంకా చేయాల్సింది వైద్య రంగంలో చాలా ఉన్నాయండి. కాకపోతే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనం జిఎస్టీ ఇప్పుడు మన మెడికల్ కానీ ఇన్సూరెన్స్ సెక్టర్లో చాలా వెనకబడి ఉన్నాం. మెడికల్ ఇన్సూరెన్స్లో మీరు ఫారిన్ కంట్రీలో అయితే మనం ఎవరైనా ప్రతివాడు ఆలోచించేది ఏంటంటే మనం డబ్బులు సేవ్ చేసుకునేది ఇండియాలో ఏంటంటే మనకి మెయిన్ మెడికల్ కోసం సేవ్ చేసుకుంటారు. ఇప్పుడు చిన్న రోగం వచ్చి మనం హాస్పిటల్లో చేరితే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు పెద్ద క్రానిక్ డిసీజ్ వస్తే 20-30 lakhs అవుతుంది. కామన్ మ్యాన్కి ఇప్పుడు మన 5 లక్షల వరకు సెంట్రల్ గవర్నమెంట్ అది పెట్టిన స్కీమ్ బాగానే ఉంది. కానీ మిగతాది కూడా ఇన్సూరెన్స్లో కూడా జీఎస్టీ అనేది ఇంకా 18% లాంటిది కట్టడం అనేది కాస్త లెవెల్ 5% చేస్తే బాగుండేది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా క్రియేట్ చేయాలండి. ఇప్పుడు ఏంటంటే మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనుకుంటే ఒక హైదరాబాద్ తప్పితే ఏది పెద్ద మెడికల్ సెంటర్స్ లేదు. తర్వాత కొద్దిగా విజయవాడ, వైజాగ్ వరకు కొంచెం ఉన్నాయి. అటువంటిది మన దరిదాపు ఈ జిల్లాలన్నిటికీ కలిపి మనకి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలండి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేస్తే ఎక్కువ మంది దానికి కవరేజ్ ఉంటారు. చాలామంది వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే చిన్న మెడికల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏదన్నా బైపాస్ సర్జరీ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇటువంటి ఏమైనా వస్తే వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకుని చేయాలండి. మనకంటే ఇన్సూరెన్స్లో చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ మెడికల్ రంగాన్ని ఇంకా బాగా ముందు చేయాలి. అలాగే మీకు టెలిమెడిసిన్స్ కూడా బాగా టెక్నాలజీ బాగా ఉపయోగించాలి. లాస్ట్ టైం బడ్జెట్లో కూడా చెప్పారు, ఈసారి దాన్ని పెద్ద టచ్ చేసినట్టు లేరు. టెలిమెడిసిన్ వల్ల కూడా ఏంటంటే మనం డైరెక్ట్గా గ్రాస్ రూట్ లెవెల్ రూరల్ ఏరియాలో కూడా వెళ్ళి చాలా కావాల్సినవి చేయాలండి. ఇప్పుడు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీ అన్నీ వచ్చిన తర్వాత, ఈ 5G అన్నీ వచ్చిన తర్వాత బ్రాడ్ స్పెక్ట్రంలో మీరు ఏమైనా సరే ఈ ఎక్స్రేస్ కానీ లేకపోతే ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆటోమేటిక్గా అయింది. దానివల్ల టెలిమెడిసిన్ ద్వారా కూడా చేసుకోవచ్చండి. మెడికల్ బెడ్స్ ఎక్కువ క్రియేట్ చేయడం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో డ్రగ్స్ మీద మనకి ఆ టారిఫ్స్ అవి తగ్గించడం, ఇటువంటివన్నీ పెద్ద ఇంపోర్ట్ చేయమే టారిఫ్స్, ఎస్పెషల్లీ పెద్ద యంత్రాల మీద టారిఫ్ చేస్తే ఇంకొంచెం బాగుండేదని. అయినా 98,000 కోట్లు అనేది కూడా మంచి బడ్జెట్ అండి. డిఫెన్స్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ తర్వాత కూడా మంచి ఇచ్చారు. దీనికి మనం ఉన్న జనాభాకి మనకి లిమిట్ లేదు కాబట్టి దీన్ని మనం సరిగ్గా వినియోగించుకుంటే బాగానే ఉంటుందని నా ఉద్దేశం అండి. ఓకే సార్. నిశాంత్ గారు, అలాగే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం చూస్తే 6 కీలకమైన రంగాల్లో పన్నులు, పట్టణాభివృద్ధి, ఆర్థిక రంగం, అలాగే గనులు, విద్యుత్తు, నియంత్రణ, ఈ రంగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామని చెప్పి ప్రకటించారు. ఈ సంస్కరణల వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే మొట్టమొదటి సంస్కరణ కావాల్సింది ఏంటంటే మనకు ఈ టాక్సేషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సింప్లిఫై చేయాలి. అంటే సరళీకృతం చేయాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. అంటే గత 2-3 ఏండ్లుగా చాలా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్, ఎస్పెషల్గా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు అంత అనుకున్న రీతిలో రాకపోవడానికి కారణం ఏంటంటే సింప్లిఫై కాకపోవడం. ఒకటి డీక్రిమినలైజ్ అనేది ఒక భాగము, బట్ అసలుకి ఒక సింప్లిఫికేషన్ వల్ల ఏమవుతుందంటే కొత్త ఆంటర్ప్రనర్స్ కావచ్చు, కొత్త డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కావచ్చు, అండ్ కొత్త ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, డబ్బులు చాలా ఉన్నాయండి. డబ్బులు అనేది ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గర చాలా ఐడిల్ క్యాష్ అనేది ఇండియాలో కానీ బయట కానీ చాలా ఉన్నది. ఎందుకు బయటికి తీయలేదంటే గత 2 సంవత్సరాలుగా ఎస్పెషల్గా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏమైందంటే అసలు టాక్సేషన్ మీద సర్టనిటీ లేదు. ఏ రూల్ ఎక్కడ అప్లికబుల్ అవుతుంది, ఏది క్రిమినల్ యాంగిల్, ఏది కమర్షియల్ యాంగిల్ అనేది లేదనమాట. ఫస్ట్ గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సింది కంపల్సరీగా అక్కడ ఉన్న బ్యూరోక్రసీస్ని సింప్లిఫై చేయడము,
ఈ నెంబర్ ఆఫ్ నోటీసెస్ చాలా ఎక్కువ అయిపోయాయి. అంటే పెద్ద కంపెనీస్ అని కాదు, ఈవెన్ స్టార్టప్స్ తీసుకున్నా, చిన్న చిన్న కంపెనీస్ తీసుకున్నా, వాటిలో ఎక్కడ క్రిమినల్ యాంగిల్ ఉంది, ఏ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది అనేది ఈవెన్ పెద్ద పెద్ద సిఏ ఫార్మ్స్ కూడా ఐడియా లేకుండా పోయిందనమాట. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఏంటంటే హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళడం, లిటిగేషన్ వెళ్ళడం. ఒక లిటిగేషన్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక కొత్త ఆంటర్ప్రినర్స్కి, కొత్త ఇన్వెస్టర్స్కి అంత పాజిటివ్ సెంటిమెంట్ ఉండదు అనమాట. సో అంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కొత్త ఆంటర్ప్రినర్స్గా కావచ్చు అండ్ యాజ్ ఎ ఆంటర్ప్రినర్స్ హూ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ టాక్సేషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటి సింప్లిఫై కావడం. రెండోది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వాళ్ళ కోరుకుంటుంది ఏంటంటే అవి అక్రాస్ సెగ్మెంట్స్, మీరు అడిగిన 5-6 సెగ్మెంట్స్లో లేబర్ లాస్ చాలా సింప్లిఫై కావాలని కోరుకుంటుంది. అంటే ఎక్కడ ఎవరు ఏ ఆంటర్ప్రినర్ కానీ ఏ కంపెనీ కూడా లేబర్ ఎక్స్ప్లాయిట్ చేయాలని కోరుకోవట్లేదు. బట్ లేబర్ లాస్ కూడా సింప్లిఫై చేయడం, లేబర్ కోడ్స్ కూడా సింప్లిఫై చేయడము, అది ఒకటి. రెండోది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా ఎట్ ఏ సింప్లిఫికేషన్ అండ్ ఎట్ ఏ రిబేట్ లెవెల్ కోరుకుంటుంది అనమాట. ఇవాళ అన్ని ఇండస్ట్రీస్, ఇవాళ ఒక్క ఇండస్ట్రీ అని కాదు, అది విద్యుత్ రంగం అని కాదు, ఇంకో రంగం అని కాదు, ల్యాండ్ అక్విజిషన్ అనేది. ఎందుకంటే క్యాపెక్స్లో ఇప్పుడు వచ్చే ఏ కంపెనీ అయినా కానీ కొత్త టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయాలి, లేదా ఎంప్లాయీస్ మీద ఇన్వెస్ట్ చేయాలి, లేదా కొత్త క్యాపిటల్ ఎక్విప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటుంది. కానీ ల్యాండ్లో డబ్బులు బ్లాక్ చేసుకోవాలనేది ఎవరు కోరుకోవట్లేదు అనమాట. అంటే మనకు ఒక రియల్ ఎస్టేట్ మైండ్ సెట్ ఉండొచ్చు ఇండియాలో, బట్ ఇప్పుడు వచ్చే కొత్త ఆంటర్ప్రినర్స్లో, కొత్త ఇన్వెస్టర్ వాళ్ళల్లో ఈ మైండ్ సెట్ అనేది లేదనమాట. సో ఈ 3 చేయగలిగితే నేను అనుకోవడం ఏంటంటే, మామూలుగా ఒకవేళ గవర్నమెంట్ కనుక 1,00,000 కోట్లు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక, ఈ 3 కనుక చేస్తే కనుక 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కానీ ఇండియాకి పొటెన్షియల్ ఉంది, ఇండియాలో టాలెంట్ ఉంది, ఇండియాలో ప్యాషన్ ఉంది, ఇవాళ ఇండియాలో హార్డ్ వర్కింగ్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారు అనేది ఉన్నది. ఈ కేవలం 3 కారణాల వల్ల మనము చాలా చాలా ఇన్వెస్ట్మెంట్స్ కోల్పోతున్నాం. అంటే ఈవెన్ మనం చైనాతో కాదు, ఈవెన్ మలేషియా, వియత్నాము, చిన్న చిన్న కంట్రీస్తో కూడా మనము కొన్ని ఫారెన్ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కోల్పోయాం అనమాట. సో మీరు అన్న 6 సెగ్మెంట్స్లో కామన్గా చేయాల్సినవి ఈ 3-4 కనుక మనము, అంటే ఫస్ట్ ఈ టాక్సేషన్ సింప్లిఫికేషన్ చేసుకోవడం, రెండోది ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ మిగతా లేబర్ లాస్ కూడా సింప్లిఫై చేసుకుంటే కనుక మనకు చాలా వృద్ధి అనేది కనపడుతుంది అనమాట. నరేష్ గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది, అందులో 24% అప్పుల ద్వారానే సమీకరించుకోవాల్సిన పరిస్థితి. మీరు ఇంతకుముందు కూడా అన్నారు ఆదాయం తక్కువ ఉంది, అప్పుల ద్వారానే ఎక్కువ తెచ్చుకోవాల్సి వస్తుందని. ఈ అప్పులు తగ్గించుకుని ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ జీడిపి పెరగాలండి. యూ షుడ్ పుట్ మోర్ మనీ ఇన్ టు పీపుల్స్ హ్యాండ్స్ అండి. ఎంప్లాయ్మెంట్ ఇండియాలో ఇప్పుడు 100 వరల్డ్స్ మోస్ట్ పాపులర్ నేషన్ కాబట్టి ఎంప్లాయ్మెంట్ షుడ్ గో అప్ అండి. ఇన్కమ్ లెవెల్ షుడ్ గో అప్. ఇన్కమ్ పెరగకుండా ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు హెవీ ట్యాక్సేషన్, హెవీ లిటిగేషన్ అండి. ఇండియా ఈజ్ నోన్ ఫర్, ఇందాక మన నిశాంత్ గారు అన్నీ చెప్పారు, ఒకటి మిస్ అయిపోయారు, జ్యుడిషియల్ రిఫార్మ్స్ అండి. మన లిటిగేషన్ మినిమం ఏ లిటిగేషన్ అన్నా వరల్డ్ బ్యాంక్ సర్వే ప్రకారం ఇండియాలో 5 years తీసుకుంటుందండి. సో ఎవరన్నా మీరు అడిగారు కదా ఏం చేస్తే గవర్నమెంట్ అప్పు తగ్గి ఇన్కమ్ పెరుగు. ఇన్కమ్ పెరగాలంటే ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయాలండి. ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరితో వెళ్ళి లిటిగేషన్లో పడితే లిటిగేషన్ 5 years వరకు మినిమం తీరలేదంటే ఇవాళ వరకు కూడా. ఇది నిర్మలా సీతారామన్ గారు 8th బడ్జెట్ అండి, నరేంద్ర మోడీ గారు 3rd term as ప్రైమ్ మినిస్టర్. బట్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అవ్వలేదు కదండి ఇంకా పెద్దగా మేజర్గా. ఇండియాలో లిటిగేషన్ ఈస్ ఎ బిగ్ థింగ్. సో ఫారినర్స్ డోంట్ లైక్ లిటిగేషన్ అండి. యూఎస్లో ఇంత లిటిగేషన్ ఉన్నా లాయర్స్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా 1.5 yearsలో తేలిపోతాయండి. సింగపూర్లో తీసుకోండి, వీ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సింగపూర్. సో మనం ఫస్ట్ లిటిగేషన్ తగ్గించాలి, ట్యాక్సేషన్, కార్పొరేట్ ట్యాక్సేషన్ తగ్గించారు కాబట్టి మోర్ ఇన్వెస్ట్మెంట్ అండి. హౌ వీ కెన్ జనరేట్ మోర్ జీడిపి. ఇప్పుడు ఇందాక మీరు చూస్తే ఆయన అన్నారు చిన్న చిన్న కంట్రీస్ మనకంటే ముందున్నాయని. సో ఇప్పుడు సెమీ కండక్టర్స్ అండ్ తైవాన్ చూసుకోండి, సౌత్ కొరియా చూసుకోండి, మనతో పోలిస్తే అవి వెరీ స్మాల్ కంట్రీస్. ఇన్ని 10 years నుంచి కూడా మనం సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయలేదండి. ఒక సెమీ కండక్టర్ ఫ్యాబ్ పెడితే 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అండి. ఇప్పుడు అదంతా ఇంపోర్ట్ చేయట్లేదు కదండి. అలాగే మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వాళ్ళ సాఫ్ట్వేర్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దానికి ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్స్ మన దగ్గర లైనెక్స్ లాంటివి ఉన్నాయి. గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా చేసి వాళ్ళ రాయల్టీ తగ్గించుకుని ఇండియన్ తీసుకొచ్చి ఏ అయితే ఇంపోర్ట్ డ్యూటీ ఉన్నాయో అన్నింటి మీద తగ్గించు. అలాగే ఎనర్జీ సెక్టర్లో ఇందాక న్యూక్లియర్ ఎనర్జీ అన్నారు, గ్రీన్ హైడ్రోజన్ అన్నారు, ఇప్పుడు ఎథనాల్ 20%కి తీసుకెళ్ళాం. సో ఇంకా ఫాస్ట్గా మన డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందండి? 3 వాటిల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అప్పు ఎందుకు చేయవలసి వస్తుంది? మన రెవెన్యూ దేని మీద ఖర్చు పెడుతున్నామండి? ఎక్కువ ఫ్యూల్ ఇంపోర్ట్స్, తర్వాత గోల్డ్ ఇంపోర్ట్స్, తర్వాత ఎలక్ట్రానిక్ అండ్ సెమీకండక్టర్. ఈ 3 మొత్తం మన డబ్బు అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఈ డబ్బు బయటకు వెళ్ళకుండా ఇండియా ఉడీలో చూడాలి. దీనికి ఫ్యూల్ ఇంపోర్ట్స్ హాఫ్ చేసేయాలి.
దాని సీరియస్ మిషన్ తీసుకోవాలండి. స్లోగా చేస్తానండి. స్లోగా కాకుండా హౌ వీ కెన్ రిడ్యూస్ ఫ్యూల్ ఇంపోర్ట్స్ బై హాఫ్, హౌ వీ కెన్ రిడ్యూస్ గోల్డ్ కన్జ్యూమ్ చేసి అంత గోల్డ్ మన డబ్బు సరే, ఫారిన్ సరే, ఎక్స్చేంజ్ ఓకే. అంతా గోల్డ్ ఇంపోర్ట్స్కి వెళ్ళిపోవటం. దాని నెక్స్ట్ ఇస్ ఎలక్ట్రానిక్ ఇంపోర్ట్స్ అండ్ వీ షుడ్ బ్రింగ్ ఇన్ మోర్ హార్డ్వేర్ అండ్ డెఫినెట్లీ బూస్ట్. మన ఇజ్రాయెల్ తీసుకున్నాను, స్మాల్ కంట్రీ, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మన మీద 50 times ఎక్కువ అండి. సో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇజ్రాయెల్ లాగా ఎలా పెంచగలం, తైవాన్ తీసుకుంటే ఎలా పెంచగలం, మీరు బ్యాంకాక్ తీసుకున్న టూరిజం ఎంత ఉందండి, మన టూరిజం ప్రొడక్షన్ ఆఫ్ ఇండియా ఎంత ఉంది. సో టూరిజం పెంచొచ్చు, హార్డ్వేర్ పెంచొచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ పెంచొచ్చు. సో ఈ అన్ని రంగాల్లో అలాగే ఎలాంటి మస్క్ పెద్ద టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 6G సరే, టెక్నాలజీ, ఓకే, ఈ టెలిఫోన్ కొత్త టెక్నాలజీ తీసుకొస్తే డెఫినెట్లీ వీ కెన్ బూస్ట్ ద ఎకానమీ ఆఫ్ అవర్ కంట్రీ అండి. సత్యనారాయణ గారు, అలాగే రాష్ట్రాలకు సంబంధించి మూలధన వ్యయం కోసం వడ్డీ లేని రుణాలు 1,50,000 కోట్లు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనం జరుగుతుందంటారు? చాలా ప్రయోజనాలండి. ఇప్పుడు ఆయన నరేష్ గారు చెప్పినట్టు అది ముందు అందిపించుకోవాలండి. ఇప్పుడు మన ప్రస్తుతానికి మనం కొత్త రాష్ట్రం, అది రాష్ట్రం విడిపోయింది, క్యాపిటల్ కూడా లేదు. క్యాపిటల్ లేకుండా మిగతా స్టేట్కి హైదరాబాద్ ఉంది, తెలంగాణకి బెంగళూరు ఉంది, కర్ణాటకకి, తమిళనాడుకి చెన్నై ఉంది, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంది, చాలా డెవలప్ అయి ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ ఆయన 50,000 కోట్లు రెడీగా ఉన్నా సరే, ఇప్పుడు 1,50,000 కోట్లు అంటున్నారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇటువంటి నగరాలు, కొత్త నగరాలు, ఒక్క అమరావతి కాదు, ఇంకా మిగతా నగరాలు కూడా 3-4 నగరాలు ఇంకా మనం ఏర్పరచుకుంటే దీనివల్ల ఏంటంటే 50 సంవత్సరాల వరకు మనకి అప్పులు లేని, వడ్డీ లేని ఇది కాబట్టి అది ముందు అందిపుచ్చుకోవాలండి. మనకి చాలా ఉంది, మనకి దరిదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, రోడ్స్ కానీ, లేకపోతే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీకు అందులో మనకు సముద్రం 1000 కిలోమీటర్ల అబౌవ్ సముద్రం ఉంది. సముద్రం ఒడ్డులో మనకు సంబంధించిన పెరిషబుల్ గూడ్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అమెరికా ఈజ్ ఆన్ రోడ్స్ అని, మీకు అమెరికా ఎప్పుడో 100 ఏళ్ల క్రితమే మనం మారుమూల అడవుల్లో కూడా రోడ్లు ఉన్నాయండి. మనం ఇప్పటికీ మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి లేదా తాలూకా హెడ్ క్వార్టర్ నుంచి కూడా మనం క్యాపిటల్స్కి మనం రోడ్లు లేవు. మన ద్వారా మీరు చూస్తుంటారు, ఒక్క తట్ట ఇసుక మట్టిగానే వేసుకోలేదు. ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా మనం ఏం డెవలప్ చేయలేమండి. ఇప్పుడు నౌకాయానం కానీ, లేకపోతే విమానయానం కానీ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇందాక మనకి 120 విమానాశ్రయాలు అంటున్నారు, అటువంటి వాటిలో కొంచెం అందిపించుకోవటం. ఇక మనం ఎక్కడ అవసరమైతే అక్కడ మన డెవలప్మెంట్కి ముందు చేసేసుకుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే క్యాపెక్స్ మీద మనం స్పెండ్ చేస్తామో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుతుందండి. మనం క్యాపెక్స్ టు కన్జంప్షన్ అంటున్నాం కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నుంచి మనం పాలసీ మారిపోయింది. ఒకప్పుడు సేవింగ్ ఎకానమీ ఉండేది, ఇప్పుడు సేవింగ్ ఎకానమీ వల్ల కన్జంప్షన్ ఎకానమీ కాబట్టి దానికి సంబంధించిన మన ఎంప్లాయ్మెంట్ జాబ్స్ లేని మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి కంపల్సరీగా మనం అందిపుచ్చుకోవాలండి దీన్ని. ముందు 1,50,000 కోట్లు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బాగా మనం చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతామండి మనం. నిశాంత్ గారు, అలాగే ఇప్పుడు ప్రధానమంత్రి బడ్జెట్ మీద మాట్లాడుతూ ఇది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్, ఇది పెట్టుబడులకి అలాగే పొదుపుకు ఉపయోగపడుతుంది అని చెప్పారు, పర్యాటకాన్ని, మౌలిక సదుపాయాలు పెంచడానికి ఉపయోగపడుతుంది అన్నారు. మీరెలా చూస్తారు ప్రధానమంత్రి స్టేట్మెంట్స్ని? ఒకటైతే అండి, మెయిన్గా లోవర్ మిడిల్ క్లాస్ ఏదైతే ఉన్నదో వాళ్ళకు మంచి బడ్జెట్ షాప్స్ దొరికాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇది చెప్పాలంటే ఇంకా గత 3 సంవత్సరాలుగా డిలే అయిందనే చెప్పుకోవాలి మనము. సో కంపల్సరీగా కన్జంప్షన్ అయితే పెంచుతుందన్నమాట. బట్ సేవింగ్స్ అన్నప్పుడు కేవలము మన సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ కావచ్చు, ఇవాళ మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా ఇప్పుడు మనకి SIPs కానీ ఇవన్నీ తీసుకుంటే కనుక ఎక్కువ సేవింగ్స్ తక్కువ చేసి ఎక్కడొక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుందాం. సో కంపల్సరీగా క్యాపిటల్ గెయిన్స్ అనేది కేవలం పెద్ద ఇన్వెస్టర్లే కాదు, ఇవాళ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే చాలా మంది 50,000, ₹1,00,000, ₹2,00,000 పెడుతున్నారనమాట. బాండ్స్లో కానీ వీటిలో కానీ అందరు పెడుతున్నారు. సో పర్యాటక రంగంకి అంటే ఇప్పుడు బడ్జెట్లో చూసింది ఏంటంటే మనము ఒక రోడ్ మ్యాప్ వేశారు. సో ఆ రోడ్ మ్యాప్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి అనేది, అంటే మనకు లాస్ట్ అగైన్ 2-3 years నుంచి తీసుకుంటే కనుక పర్యాటక రంగంలో మనం అభివృద్ధి చెందాము 10 ఏళ్ల నుంచి ఇప్పుడు చూసుకుంటే చాలా అభివృద్ధి చెందింది. బట్ 2-3 ఏళ్ళుగా మళ్ళీ కొంచెం వెనకబడ్డాం అనమాట. అంటే ఫారిన్ విజిటర్స్ రావడం తగ్గిపోయింది. ఇంకా మన వాళ్ళు ఎక్కువ ఇంకా బయట చిన్న కంట్రీస్ విజిట్ చేయడం చాలా ఎక్కువ పెరిగింది అనమాట. సో అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కానీ, అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లాస్ట్ మైల్ మొబిలిటీ అనేది చాలా క్రిటికల్ అనమాట. పర్యాటకుల్ని నిశాంత్ గారు, టైం అయింది, కంక్లూడ్ చేద్దాం. అది ఎలక్ట్రిక్ బస్సెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో వీటి మీద దృష్టి పెట్టాల్సిన ఉన్నది. సో తప్పకుండా out of 10 7.5 is very much positive about this budget. ఓకే సార్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2025-26 బడ్జెట్ చాలా పాజిటివ్గా ఉందని, కొన్ని రంగాల్లో మినహాయింపులు, కొద్ది తక్కువ కేటాయింపులు ఉన్నప్పటికీ ముఖ్యమైన రంగాలకి కేటాయింపులు బాగున్నాయని, అలాగే మధ్యతరగతి వర్గాలకు, వేతన జీవులకు ఊరట కల్పించేలాగా ట్యాక్స్ బెనిఫిట్స్ పెంచడం అనేది అత్యంత సంతోషకరమైన విషయమని మన చర్చలో పాల్గొన్న ఆర్థిక నిపుణులు, పారిశ్రామిక వర్గాలు అంటున్నారు.
ఇది ఇవాళ బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమం.